చాలామందికి వస్తువుల యొక్క శక్తి అనేది తెలియదు. మన చేతుల్లో ఏ వస్తువు అయితే ఉంటుందో మన ఆలోచన, మన ఒక ప్రవర్తన కూడా వాటికి సంబంధించినట్టే ఉంటుంది. ఒక వ్యక్తి రోజు పువ్వులను అలానే వేరే ఇతర సుగంధపు వస్తువులను చేతిలో పట్టుకుంటే తన మనసు అనేది శాంతిగా, ప్రేమదాయకంగా ఉంటుంది. అదే ఒక వ్యక్తి గన్ను కానీ కత్తి కానీ చేతిలో పెట్టుకుంటూ ఉంటే ఆ వ్యక్తికి హింస చేసేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలానే వస్తువులు అనేది మనిషిని చాలా రకాలుగా కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ ప్రేరేపించేటువంటి వాటిలలో యంత్రం అనేది శక్తివంతమైనది. పంచలోహాలు ఉంటాయి, రాగి పత్రం ఉంటుంది. ఇలా వీటిపై అనేది కొన్ని తంత్రముద్రలను, యంత్రాలను మనం వాటిపైన అనేది గీసి వాటికి పూజలు చేసి మనం నిరంతరము వాటికి అనేది మూలమంత్రము జపిస్తూ మన యొక్క వ్యాపార స్థలాలలో, మన యొక్క గృహ ప్రాంతాలలో, మనం ఉద్యోగం చేసేటువంటి మన యొక్క ప్లేస్లో కానీ పెట్టుకున్నట్టయితే మనం ఏదైతే కోరుకున్న యంత్రం పెట్టుకుంటామో ఆ కోరికకు తగినటువంటి ఒక మంచి ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. యంత్రానికి దివ్యమైన శక్తి ఉంది. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క శక్తి ఉంటుంది. యంత్రానికి అంతటి శక్తి ఎందుకు వస్తుంది అంటే ఈ యొక్క మట్టిలో అద్భుతమైనటువంటి లోహాలలో రాగి ఒకటి. రాగి లోహం అనేది దేన్నైనా సరే ఆకర్షించేందుకు, అలానే దాని యొక్క శక్తి ముందుకు పంపేందుకు ఎన్నో రెట్లు సహకరిస్తుంటుంది. అలా ఆ యొక్క రాగి పత్రంపై కొన్ని తంత్రముద్రలను, అలానే యంత్రాలను, మూలమంత్ర బీజాక్షర మంత్రాలను వాటిపై చెక్కి వాటికి పూజ చేసి ఆ పూజల నుంచి వచ్చేటువంటి శక్తి అనేది మనిషిని ఆకర్షిస్తుంది. ఆ యంత్రాలను పూజలు చేసినప్పుడు ఆ యంత్రానికి తగిలినటువంటి యొక్క మంత్రశక్తి శబ్ద తరంగాల ద్వారా ఆ యంత్రం యొక్క అనేది ఆ దేవతా గణాలు, ఆ దేవతా ప్రతికూలమైనటువంటి దేవతా శక్తులన్నీ కూడా ఆ యంత్రంపై అనేది ఆవాహన జరిగి ఉంటాయి. అటువంటి ఆ యంత్రాలను మీరు చెడుని సంహరించడానికి యంత్రాలను తీసుకుంటే ఆ యొక్క యంత్రాలను మీరు యొక్క నివాస స్థలంలో ఉంచుకోవచ్చు, అలానే వ్యాపారంలో కూడా ఉంచుకోవచ్చు. మీకు జనాకర్షణ, ధనాకర్షణ మీకు కనుక కావాలి అనుకుంటే ఆ యొక్క యంత్రాలను మీరు వ్యాపార స్థలాలలో మీరు ఉంచుకోవచ్చు. ఇంకా దుష్టశక్తి నివారణకు, ధైర్యానికి, మీ యొక్క ఆలోచన, మీ యొక్క మనసు యొక్క ప్రభావం ఎప్పుడు కూడా అది డౌన్ అవ్వకోకుండా ఎత్తుకి ఎదిగే విధంగా మీరు కోరుకుంటే వాటిని తాయెత్తు రూపంలో మీ యొక్క మెడలో కానీ, మీ చేతికి కంకణంలో కానీ, లేదంటే మీ యొక్క మూలధారంకి వేసుకోవడంలా ఇలా చేయడం ద్వారా కూడా ఈ యొక్క శక్తులు అనేది మనకి సంభవిస్తాయి. యంత్రశక్తి అనేది ఎంతో అపురూపమైనది, ఎంతో దివ్యమైనది. యంత్రాన్ని మనం అనేది ఎంతో మనం కష్టపడి మనం దాన్ని సాధించుకున్నప్పుడు దానికి కొంత సమయాన్ని మనం నెలలో కొంత సమయం పౌర్ణమికి కానీ, అమావాస్యకి, అలానే నవమి, పంచమి, ఏకాదశి ఇటువంటి రోజులలో మనం ఆ యొక్క యంత్రాలకు మనం పసుపు, కుంకుమ, విభూది, గంధము, ఇంకా ఏదైనా కానీ పువ్వులు, వీటితో అనేది మనం అభిషేకం చేసినప్పుడు ఆ యొక్క యంత్రానికి సంబంధించినటువంటి మూల మంత్రాలతో మనం కాసేపు అక్కడ మనం పూజ చేసినట్టయితే ఆ యంత్రాలలో దివ్యమైనటువంటి శక్తి అనేది దానిలో అలుముకొని మనం దానిని దేనికోసమైతే మనం తెచ్చుకొని పెట్టుకుంటామో ఆ యొక్క సంకల్పం కోసం ఆ యంత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. మీకు కూడా ఆ యొక్క శక్తిని అందించడంలో యంత్రం ఎన్నో రెట్లు మీకు అనేది సహాయపడుతుంది.